1991లో జరిగినటువంటి కాశ్మీర్ ఎక్సోడస్ ఏంటి, ఎవరి వల్ల జరిగింది? ఇప్పుడు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో సంబల్లో తవ్వకాలు జరుగుతున్నాయి, తెలుసు కదా. అవును. 40 సంవత్సరాల క్రితం, అంటే ఈ కాశ్మీర్ ఎక్సోడస్ కి ముందు జరిగినటువంటి సంఘటనలు. 140 మంది సజీవ దహనం చేశారు. దాని కేసులు ఇప్పుడు మళ్ళా తిరగదోడుతున్నాడు యోగి. మొత్తం అక్కడ ఉండేటటువంటి ఆలయాలన్నీ కప్పబడిపోయినాయి, దాని మీద ఇళ్ళు కట్టుకున్నారు. నేను మొన్న ఒకటి చూసాను సార్, పాకిస్తాన్లో ఒక దేవాలయం ఉంది, శివుడి గుడి ఉంటుంది, అది బాత్రూమ్ కింద వాడుతున్నారు సార్. ఇట్లా నాకు చాలా ఇదనిపించింది, అక్కడ చాలా గుడుల్ని, అవును, అట్లా టెంపుల్స్ని. ఇక్కడ నీ దేశంలోనే జరుగుతుంటే అక్కడ ఎక్కడికో పోయి ఆలోచిస్తావేమాయా? ఇప్పుడు నీ దేశం కాదు అది. ఒకప్పుడు నీ చరిత్రకు ఆలవాలమైనటువంటిది ప్రదేశం అది పాకిస్తాన్, తెలుసా నీకు? సింధ్ ప్రాంతం అంటారు. సింధ్ ప్రాంతం మీదనే హిందూ అనే ఇది వచ్చింది. నీ జాతికి చిహ్నమైనటువంటి ప్రదేశం అది. మనం చరిత్ర తెలుసుకోవాలి మహేంద్ర. చరిత్ర తెలుసుకుంటేనే మన భవిష్యత్తును మనం నిర్ణయించుకోగలం. కానీ ఇప్పుడు కూడా ఈ ప్రచారాలు చాలా ఎక్కువే ఉన్నాయి సార్, మత ప్రచారాలు అయితే. ఈ మధ్య నేను మరీ దారుణమైన చూస్తున్నాను. మన ఏదైతే ధర్మం ఉందో, హిందూ ధర్మం, సనాతన ధర్మాన్ని క్రిస్టియానిటీలో తీసుకొని వాళ్ళు మనలాగా పూజలు చేయడం, వాళ్ళు మనలాగే ఇవి చేయడం. అది కాపీ పేస్ట్ మతం. దాని గురించి మాట్లాడతావు. గుళ్ళున్నాయి, టెకాలు కొడుతున్నారు, గుళ్ళు చేయించుకుంటున్నారు, క్రీస్తు మాల వేసుకుంటున్నారు. అంటే కాపీ పేస్ట్ చేయడంలో వాళ్ళని మించిన వాళ్ళు లేరు, మార్కెటింగ్ చేయడంలో వాళ్ళని మించిన వాళ్ళు లేరు. వాళ్ళని గురించి మనం ఎందుకు మాట్లాడు?